బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో జరుగుతున్న విచారణ ఈ నెల 23వ తేదీకి వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సమయంను పాటించాలంటూ హైకోర్టు ఆదేశించింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయొద్దని హైకోర్టు తెలిపింది. జడ్జీలు వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఫోటోలు బహిర్గతం చేయొద్దంటూ వెల్లడించింది. ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తామని వెల్లడించింది. ఇదే అంశానికి గురించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగినంతరం కూడా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది అటు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి, అదేవిధంగా మీడియాకు సంబంధించిన వ్యక్తుల పేర్లు ఉన్నాయి, అదేవిధంగా జడ్జిలను ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా మనకి గతంలో తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే జడ్జిలకు సంబంధించిన జడ్జిల పేర్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కానీ బయట పెట్టవద్దు, ఎందుకంటే వారి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా కోర్టు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ హైకోర్టు జడ్జిల పేర్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కానీ బయటికి చెప్పవద్దని చెప్పేసి కూడా అందులో ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అంతవరకు కూడా ఈ నెల 23 వరకు కూడా ఈ కేసు విచారణ 23 వరకు కూడా వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ముందుకు వెళ్లే కొద్దీ కూడా మరికొంత విచారించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.